పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట 120 మందికి పైగా పరిస్థితి విషయం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. పూరి జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కడ ఆ విషాదంలో అయితే గనుక ఒకరు మృతి చెందారు. 120 మందికి పైగా గాయాలయ్యాయని చెప్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరి జగన్నాథ్ రథయాత్రలో విషాద ఘటన చోటు చేసుకుంది. భారీ ఎత్తున భక్తులు గుడించ ఆలయం సమీపంలోకి చేరడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగినట్లు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ఒక భక్తుడు మృతి చెందగా 120 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇలా గాయపడిన క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఇంకా విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అత్యంత చర్చనీయాంశంగా మారింది. కాగా ప్రతి సంవత్సరం నిర్వహించే జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరికి తరలి వస్తుంటారు. ఎప్పటిలాగే ఈసారి కూడా తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ భారీగా పెరిగిందని అంటున్నారు. ఈ క్రమంలోనే పూరి జగన్నాథుడు, బలభద్రుడు అలాగే సుభద్రాదేవి రథాలను దర్శించుకునేందుకు భక్తులు ఒకే చోట గుమిగూడడంతో పరిస్థితి అదుపు తప్పినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గుడించ ఆలయ సమీపంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో పలువురు కింద పడిపోయారు. అంటే రథయాత్ర స్టార్ట్ అయ్యి అలా గుడించ ఆలయం వద్దకు వెళ్తుంది. అక్కడ ఒక్కసారిగా 3 రథాలను చూడడానికి భక్తులు గుమిగూడడంతో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారందరినీ కూడా వెంటనే అంబులెన్స్ ద్వారా సమీప ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులకు, ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. చిన్నగా గాయాలైన వారందరికీ అక్కడికక్కడే వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందజేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షించారు. ఆ తొక్కిసలాటకి దారితీసిన కారణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అదనపు భద్రతా చర్యలు చేపట్టనున్నట్లుగా అధికారులు వెల్లడించారు. మరోవైపు రథయాత్ర కోసం ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేసింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయనేది వాళ్ళకి ఆ టీంకి అంతటికి ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా భారీ భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ ఏదో రకంగా ప్రతి సంవత్సరం చిన్న చిన్న ఇబ్బందులు అయితే వస్తూ ఉంటాయి. అలా ఈ సంవత్సరం అయితే కనుక వేలాది మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు, అత్యవసర సేవల సిబ్బందిని కూడా విధుల్లో నియమించింది. అయినప్పటికీ కూడా ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ కెమెరాల ద్వారా మొత్తం జగన్నాథ రథయాత్ర మార్గాన్ని పర్యవేక్షిస్తున్నప్పటికీ ఒకేసారి భారీ సంఖ్యలో గుడించ ఆలయం దగ్గర భక్తులు ఒక ప్రాంతంలోకి చేరుకోవడంతో దుర్ఘటన చోటు చేసుకున్నట్లయితే అధికారులు భావిస్తున్నారు.